ఇండియా పాకిస్తాన్ వార్లో ఎంతో కీలక పాత్ర పోషించిన ఈ కుర్సురా సబ్మెరైన్ని 2001లో మన వైజాగ్లో దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. అంతేకాదు సౌత్ ఏషియాలోనే ఇది మొదటి సబ్మెరైన్ మ్యూజియం. 1969లో ఇండియాకి వచ్చిన ఈ సబ్మెరైన్ మదర్ బేస్ వైజాగ్. 31 సంవత్సరాల పాటు ఇది ఇండియన్ నేవీలో వర్క్ చేసింది. ఇది రిటైర్మెంట్ అయిన తర్వాత దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. సబ్మెరైన్ లో 7 కంపార్ట్మెంట్స్ ఉంటుంది. మోర్ దెన్ 75 మెంబర్స్ క్రూ ఉంటారు. దీని లోపల చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో ఏ చిన్న ప్లేస్ ని కూడా వేస్ట్ చేయరు. కిచెన్స్, టాయిలెట్, రెస్ట్ రూమ్స్ ఇలా అన్ని చిన్నగా ఏర్పాటు చేశారు. ఇది ఇండియాలోనే 4వ సబ్మెరైన్. దీని ముందున్న 3 సబ్మెరైన్ ని డిమాలిషన్ చేశారు. 6 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరంన్నర పాటు కష్టపడి దీన్ని మ్యూజియం గా కన్వర్ట్ చేశారు. 1971 ఇండో పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు ఐఎస్ఎన్ విక్రాంత్ అండ్ విశాఖపట్నం బేస్ ని కూల్చివేయడానికి పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీ కూడా ఇక్కడికే వచ్చింది. ఆ గాజీని కూడా డిస్ట్రాయ్ చేసింది ఇక్కడే. ఫాలో వైబ్ బై దీపు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.